రైట్. ఎట్లా చూస్తారే కేటీఆర్ జైలుకు పోతాడు ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ 4-5 పొద్దులని చెప్పేసి చర్చ జరుగుతున్నది. అది కొంత కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటున్నారు. ఇక మీ కింద అరవింద్ కుమార్ కావచ్చు, ఇంకో ఆయన రెడ్డి ఎవరు ఉన్నట్టు వీళ్ళందరూ కూడా జైలుకి పోతారు, ఇది ఖాయం అనే చర్చ జరుగుతున్నది. పోయే అవకాశం ఉన్నదా? రాజకీయాలలో ఇవి సాధ్యం అసాధ్యాలు అవి ఉంటాయా? ఇప్పుడు ఆయనే చెప్పిండు కదనే, ఆయన ఏమని చెప్పిండు, ఏ క్యాబినెట్ ఆమోదం అక్కర్లేదు నాకు, నేనే చేసిన, నేనే పైసలు ఇవ్వాలి పర్మిషన్ లేకుండా నేనే తీసుకున్నా, నేనే ఇవన్నీ చేసిన అని తను చెప్పిండు కదా. అలా తప్పు తేలితే ఎవడైతే ఏమో కూడా పోకుండా ఏం చేస్తారు? వాళ్ళ చెల్లెందుకు పోయింది మరి తివారికి? తివారి జైలుకు వాళ్ళ చెల్లెందుకు పోయింది? ఏదో నేరం చేస్తే పోయింది. దీని మీద కూడా ఏదైనా నేరం ఉన్నదంటే మరి ఆయన గవర్నర్ దగ్గర ఉన్నదంటాను కదా కాగితం ఫైల్, అందానిక పోయింది కదా, అదే అందానిక పోయింది ఆగుతా. ఇప్పుడు పంచాయతీ రాజులా వీళ్ళు చెల్లుతుందా చెల్లదా కానీ ఆ చెల్లేదో కాగితం పంపుతానైతే సంతకం అయితే అయ్యి యువతలకు వచ్చిందా? రాలేదు. ఇది కూడా వస్తుంది కావచ్చు, వర్తి చేస్తారు కావచ్చు, చేస్తే తప్పే ఉన్నది. ఈయన పోయి వచ్చినాక ముఖ్యమంత్రి అవుతాడు కావచ్చు, మళ్ళీ ఆయన జైలు పోయి వచ్చినాడు ముఖ్యమంత్రి అవుతాడనే కదా. వాళ్ళదంతా జైలు పోయేస్తే ముఖ్యమంత్రి, ఇక జైలు కన్నా పోతామని. అట్లాంటి కవిత ముందు పోయింది కదా, జైలు కవితనే ముఖ్యమంత్రి అవుతుందా మరి? ఇప్పుడు ఆమె పంచాయతీ అదే కదా. నేను ముందుగా జైలు పోయినా, నేను లిక్కర్ కేసులో పోయినా కూడా నేను ముందుగా పోయినా, అది తివారి జైలు పోయినా వాళ్ళ. మరి ఈయన నేను లేస్తారో తెలియదు. స్టేట్ జైలు కాదు, సెంట్రల్. నేను సెంట్రల్ తివారి జైలు పోయినా, ఏమా హేమీలు ఉంటారు, బద్మాష్ ఖాన్లు అందరూ నాడు దమ్మచేస్తారు కాబట్టి నేను గన్లో పోయినా అని ఆమె పంచాయతీ కదా. కాబట్టి మరి ఈయన పంచాయతీ ఈయన ఈ జైల్లో వేస్తారు కదా, ఆమె మీదికుంటుంది. ఒకవేళ ఈయన జైలుకు పోతే ఆమె మీదికుంటుంది. ఎట్లా మీదికుంటుంది? అది తివారి జైలు అవుతుంది, ఇది ఇక్కడి జైలు అవుతుంది. ఆమె మీదికుంటుంది. ఎట్లా చూడవచ్చు అంటే ఈ అరెస్టులు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, మొన్న కాళేశ్వరం కేసు కూడా సిబిఐకి అప్పగించడం ఇదంతా కాంగ్రెస్ బీజేపీ రెండు చీకటి భాగవతము, చీకటి ఒప్పందాల వల్లనే మా కేసుల్ని మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, మా కేసుని సిబిఐకి అప్పచెప్తున్నారని కేటీఆర్ మధ్య కాలంలో కామెంట్ చేశారు. ఒక్కటే కాంగ్రెస్కు బీజేపీ చీకటి ఒప్పందం ఉన్నదా? కాంగ్రెస్కు బీజేపీ చీకటి ఒప్పందం ఉంటుందనే ఎక్కడన్నా. వాడు 3 తలాక్ బిల్లుకు వ్యతిరేకిస్తాడు కాంగ్రెస్ వాడు, 370 ఆర్టికల్ను వ్యతిరేకిస్తాడు కాంగ్రెస్ వాడు, ఇవన్నీ వ్యతిరేకిస్తాడు కాంగ్రెస్ ఆయన. రాహుల్ గాంధీ నోటికి వచ్చినట్టు మోడీ గారిని తిడతాడు. అటువంటిది కాంగ్రెస్ పార్టీను వీళ్ళు ఒకటవుతారే. నీకేనన్న దిక్కు లేకపోతే, నీకేనన్న సక్కి లేకపోతే, నీ పార్టీ నాయకత్వం కూసైనాడు, ఎవడన్నా మిగిలినోడు బీజేపీలో పోతాడు. కానీ వాళ్ళు ఎందుకంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగా పెరిగిళ్ళు. బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనేది కాంగ్రెస్ వ్యతిరేకంగా పెరిగింది. అటువంటి పార్టీల నాయకులు ఉన్నారు, వాళ్ళకు క్యాడర్ ఉన్నది. అటువంటి క్యాడర్ తప్పిన రేపు పోతే గీతే బీజేపీ పోతారు. కానీ నీ కాంగ్రెస్ పార్టీను మీరైతే మిగిలరు. ఎవరు? కేసీఆర్ రాడు, కేటీఆర్ అనేతోడు కందిరం అంటుతుంది. ఆయన ఇంకా హాంభావం పోలేదు, ఇంకా హాంభావ స్వభావం ఎక్కువ ఉన్నది. జనమే తప్పు చేసిందని అంటాడు. మేము ఎక్కడైనా పొరపాటు చేసినామేమో, వీళ్ళని మనసు నొప్పించినట్టున్నది, అందుకనే మాకు ఈ శిక్షేషన్లు అనేటువంటి ఆలోచన అత్తలేదు. మీ కుటుంబంలో గన్ని పంచాయతీలు ఇంకా మీకు రేవు కొత్తరని ఎట్లా అనుకుంటానులే. మీకు క్యాడర్ ఏమైనా ఉంటే, లీడర్షిప్ ఏమైనా ఉంటే వాళ్ళు ఎంకులాడుకుంటే బీజేపీ కనిపిస్తుంది వాళ్ళకు. బీజేపీకి 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ ఉన్నారు, కానీ వాళ్ళకు లీడర్ల కొడుతున్నది. నేను బీజేపీలో ఉండి చెప్తానా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.